హలో భయ్య, హలో హలో ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? ప్రస్తుతాన్ని సర్చింగ్ ఫర్ జాబ్ అని బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అవినాష్ అని. అవినాష్. సో అవినాష్ టాప్ 5లో కానీ విన్నర్ అవుతాను మీరు అనుకుంటున్నారా? లేదంటే అనుకుంటా లేదన్న. కాకపోతే మీకు అవినాష్ మీకు ఇష్టం. ఎందుకు అవినాష్ ఎందుకు ఇష్టం? కామెడీ టైమింగ్ బాగుంటుంది. 2 టైమ్ క్యాప్టెన్సీ కూడా ఇంతవరకు అయితే ఎవరు కాలేదు అలా. 2 టైమ్స్ కెప్టెన్సీ అండి. సో మీ ఉద్దేశంగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు? సీజన్ 8 విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? విన్నర్, రన్నర్ అప్ నిఖిల్ అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు నిఖిల్ టాప్లో ఉంటుండే. సో అనూహ్యంగా గౌతమ్ టాప్లోకి వచ్చాడు కదా. గౌతమ్ టాప్లోకి రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది అగ్రెషన్ బాగుంది. అగ్రెషన్ బాగుంది. దానివల్ల నిఖిల్ గేమ్ డౌన్ కావడానికి రీజన్ ఏమై ఉంటుంది? గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు మ్యాక్స్. అది గ్రూప్ గేమ్ ఆడడం మీకు నచ్చట్లా? అందరికి మ్యాక్సిమం అందరికి అదే నచ్చలేదు. సింగిల్ ఆడితే ఆయనే టాప్ విన్నర్ అవుతుండే అని. గ్రూప్ మొత్తం టెలికాస్ట్లో గ్రూప్ గేమే పెడుతుంది. సో అందుకనండి. గౌతమ్ కృష్ణ ప్లే గురించి, ఆయన ఆట గురించి ఏం చెప్తారు? గౌతమ్ కృష్ణ అతను స్టార్టింగ్ నుంచి అగ్రెషన్ నామినేషన్లో బాగా చేస్తున్నారు. ఈరోజు ప్రోమోలో కూడా ఆయననే స్టార్టింగ్ ఆయనే చూపెట్టారు కాబట్టి ఐ థింక్ ఆయనే హైప్ ఆయనే చేస్తున్నాడు అనుకుంటా బిగ్ బాస్ షోకి సీజన్ 8. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన ఫ్యామిలీ వీక్లో కూడా చాలామంది ఆయన టాప్లో పెట్టారు గౌతమ్ కృష్ణని. అదే అంటున్నాను. ఓకే. ఇప్పుడు నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నారు కదా. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళందరితోటి, విష్ణుప్రియ. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉన్నాయా టాప్ 5లోకి వెళ్ళడానికి? టాప్ 5లో నిఖిల్, ప్రేరణ ఉంటుంది కంపల్సరీ. నబిల్ టాప్ 4 అయితే కన్ఫర్మ్. ఇంకా 5th ఎవరో ఐడియా లేదు సరిగా. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ పృథ్వీ గేమ్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఏదో నడుస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏదో టైంపాస్కి నడుస్తుంది అంతే అనిపిస్తుంది. ఏం సీరియస్నెస్ ఏం లేదు. పృథ్వీ ఆల్రెడీ చెప్పారు కదా, సీరియస్ ఏం లేదు అన్నారు. బట్ విష్ణుప్రియ మాత్రం మాటికి పోయి ఆయన మీద పడడం, ఆయన కాళ్ళు నొక్కడం, ఇవ్వడం, ఫైనల్ వీక్ వరకు తీసుకోవడానికి ఆమె అంతే సీరియస్గా ఏం లేదు ఆమె కూడా అనుకుంటా. నిజానికి విష్ణుప్రియ అనటమే ఒక టాప్ స్టార్ కంటెస్టెంట్గా వెళ్ళింది. ఆమె ఒక సైడ్ వెళ్ళిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అట్లా అదే జస్ట్ ఆ ట్రాక్ గురించే, అదే మొన్న రోహిణి చెప్పినట్టు ఓన్లీ ట్రాక్ గురించితోనే ఆడదాం అనుకుంటుంది. సీరియస్నెస్ ఏం లేదు గేమ్లో. ఐ థింక్ దట్ దానికి క్యారెక్టర్ అని కూడా మాట్లాడింది కదా ఆమె విష్ణుప్రియ. ఏదో వెళ్తుంది కానీ అంతే, ఆమె సీరియస్నెస్ లేదు గేమ్లో. ఓకే. ఓవరాల్గా సీజన్ 8 విన్నర్ అయితే ఎవరైతే అనుకుంటారు మీరు? విన్నర్ అయితే గౌతమ్ అవుతాడు. నా ఫేవరెట్ అయితే అవినాష్ ప్రస్తుతానికి అయితే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హలో భయ్య. హలో, మీ పేరేంటి? విజయ్. ఏం చేస్తుంటా? జాబ్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా. ఎలా అనిపిస్తుంది? యా, గుడ్, ఫైన్. ఇప్పుడు ఇన్ని వారాలు ఆట చూసారు కదా, మీ బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరే చెప్తారు? నిఖిల్. ఎందుకు నిఖిల్? యా, ఈస్ ప్లేయింగ్ జెన్యూన్, మంచిగా ఆడుతున్నాడు. సో దట్స్ వై ఈస్ మై. అంటే అన్ని గేమ్స్లో, అన్ని టాస్క్లో ఈజ్ గివింగ్ 100%. యా, గుడ్. అంటే అన్ని ఎమోషనల్ వైజ్గా దేని వైజ్ అయినా హీస్ బ్యాలెన్స్డ్. దట్స్ ఇట్. సో ఈ మధ్యలో ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్ తోటి, ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ అందరితో నామినేషన్ చేయించారు లాస్ట్ వీక్. సో అందులో పాపం దారుణమైన కామెంట్స్ చేశారు నిఖిల్ పైన. సో అవన్నీ నిజమేనా? మరి అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు దానిపైన, ఆయన పైన? అఫ్ కోర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవుట్ సైడ్ అని ఇట్స్ మై ఒపీనియన్. అంటే లోపల ఏం జరుగుతుందో మనం చూడలేం. అంటే 24/7 చూపించినా కానీ దాంట్లో సమ్ కట్స్ చూపిస్తారు కదా. ఇట్స్ ఆదర్ ఫేక్ ఆర్ జెన్యూన్, వీ డోంట్ నో. బట్ చూపించే దాంట్లో మాత్రం కొంచెం ఉంది, ఎఫర్ట్స్ పెడుతున్నాడు అని అర్థమవుతుంది. నిఖిల్. ఓకే, డన్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వకముందు కూడా ప్రతి ఒక్కరు విన్నర్ ఎవరు సీజన్ 8 అంటే ఖచ్చితంగా నిఖిల్ అనేటట్టు ఉంటుండే. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత గౌతమ్ కృష్ణ వీళ్ళకి టఫ్ ఫైట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రెజెంట్ గౌతమ్ ఓటింగ్లో కూడా టాప్లో కనిపిస్తున్నాడుగా. సో ఆయన ఆటని మీరు ఎలా చూస్తారు? యా, గౌతమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్, బట్ గౌతమ్ అగ్రెషన్, హీఈస్ లూజింగ్ హిస్ వర్డ్స్, దానివల్ల ఈజ్ నాట్ టాప్ 5లో ఉంటాడు. బట్ అతనైతే సెట్ కాడు టైటిల్కి. బట్ ఓటింగ్లో మాత్రం టాప్ 2లో ఉన్నాడు, టాప్ 1లో కొనసాగుతున్నాడు. నిఖిల్ సైతం పక్కనే. అదే ట్విస్ట్ ఏంటంటే అసలు ఎందుకు అతను ఓట్ చేస్తున్నారు అవి డోంట్ నో. బట్ ఈజ్ ప్లేయింగ్ వెల్, కానీ ఆయన అగ్రెషన్ వల్ల ఈజ్ లూజింగ్ వర్డ్స్, దాని వల్ల కూడా కొంతమంది హర్ట్ అవుతున్నారు. లూజింగ్ వర్డ్స్ పృథ్వీ కంటే దారుణంగానా? పృథ్వీ జస్ట్ ఈజ్ లూజింగ్ ఇట్స్ కామన్. మరి అంత దారుణంగా అయితే వర్డ్స్ చెప్తారు. నిన్న ఆమె ఎవరు, మన విష్ణుప్రియ కంటే దారుణంగా అయితే లూజింగ్ చేయలేదు కదా వర్డ్స్. ఆయన చెప్పే పాయింట్స్కి అవతల కంటెస్టెంట్ అసలు చెప్పడానికి ఆన్సర్ లేకుండా పోతుంది. అలాంటి పాయింట్స్ పెడుతున్నాడు ముందట. సో అందుకే ఓటింగ్ పడుతుందని మీరు అనుకోవట్లేదా? మేబీ అది కూడా ఉండొచ్చు కదా.
అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా థింకింగ్ ఉంటుంది కదా, వీ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. గ్రూప్ గేమ్ ఆడలేదా నిఖిల్? ఈజ్ ప్లేయింగ్ అంటే ఉంది యాక్చువల్లీ గ్రూప్ గేమ్ ఉంది, చూసిన మాకైతే ఈజ్ గ్రూప్ గేమ్. నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ఒక గ్రూప్. విష్ణుప్రియ. యా. సో అది ఆయనకి ఎఫెక్ట్ అవ్వట్లేదా నిఖిల్కి? యా ఎఫెక్ట్ అవుతుంది, బట్ తను చూసుకొని తను జెన్యున్గా ప్లే అంటే తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఐజీస్ ఓజీస్ గేమ్ ఇండివిజువల్ గేమ్స్ ఆడుతుండో, బట్ ఈస్ ప్లేయింగ్ ఈస్ ఇండివిజువల్, ఈస్ నాట్ ప్లేయింగ్ గ్రూప్ గేమ్. తన గేమ్ ఎఫెక్ట్ తను పెడుతున్నాడు. గ్రూప్ గేమ్ అయితే ఎక్కడ కనిపించలేదు తర్వాత. సో కానీ కొంతట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, అంటే వేరే వాళ్ళ మాటలోకి ఇతను అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. అది ఎఫెక్ట్ అవుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. యా అందువల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. బట్ అట్లా ఇన్వాల్వ్ కాకుండా ఆయన ఓన్ ప్లే ఆడితే ఈజ్ ద టాప్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే కర్ణాటక బ్యాచ్, కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అని అంటున్నారు కదా, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కర్ణాటక బ్యాచ్కి బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నారనే ఫీలింగ్ ఎక్కడ అనిపించిందా మీకు? ఫేవర్ అంటే ఎప్పుడు అనిపించలేదు, బట్ అంటే అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అందులో వెళ్ళినప్పుడు అందరూ అయితే ఈక్వల్గా మనం ట్రీట్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ కన్నడ అండ్ ఇట్స్ నాట్ బ్యాచ్, కానీ అట్లా ఫామ్ అయ్యిండ్రు అంటే వాళ్ళు ఒక ఫామ్ అయ్యి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో దానిపైన అంటే అది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? అంటే అలా ఫామ్ అయ్యి ఆడడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇట్స్ నాట్ కరెక్ట్, అంటే అసలు అట్లా ఫామ్ అయ్యి ఆడొద్దు. అంటే ఎంతవరకు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం, వాళ్ళే చేయడం. నామినేషన్స్ కూడా వాళ్ళు గ్రూప్ చేసుకున్న తర్వాతనే నామినేట్ చేస్తున్నారు. బట్ అంటే మన నాగార్జున గారు చెప్పారు కదా, ఇట్స్ నాట్ ఏ ప్లాన్, అంటే ఉండొచ్చు మీరు తప్పు కాదు కదా అన్నట్టు కూడా అన్నారు. సో ఇంకా దాన్ని మనం ఏం చెప్పలేదు. ఓకే రైట్. ఓవరాల్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు విన్నర్ అవుతారో మీరు అనుకుంటారు? ఐదర్ గౌతమ్ ఆర్ నిఖిల్? గౌతమ్ ఐ మీన్ అంటే నిఖిలే అని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హలో భయ్య. హలో. ఏం పేరండి? నాని. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఇప్పుడు ఇన్ని వీక్ల బిగ్ బాస్ జరిగింది కదా, దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ మీకు ది బెస్ట్ అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? కంటెస్టెంట్ నబిల్ ఎందుకు? తను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి జెన్యున్గానే ఆడాడు, జెన్యున్గానే ఉంది, ఇప్పటికీ అలానే ఉన్నాడు, ఎప్పుడూ చేంజ్ అప్ అవ్వలేదు. ఓకే. నబిల్ జెన్యున్గా ఉన్నాడు అంటే ఇప్పుడు చాలామంది గ్రూప్ గేమ్కి సంబంధించిన కామెంట్స్ చేస్తున్నారు కదా, గ్రూప్ గేమ్ కాకుండా ఆడట్లేదా మీరు అనుకుంటారు? అని నాకైతే ఎందులో అనిపించలే. అన్నారు, చాలామంది అన్నారు, కానీ గ్రూప్ ఇజం అది ఇది అన్నారు, కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు. తన ఓన్ గేమే, తను ఎలా ఉన్నాడో అలానే ఆడాడు. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లో ఉన్నప్పటికీ మధ్యలో కొంచెం హై అయ్యాడు, అంటే ఖచ్చితంగా ఈ నబిల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, టాప్ 1 విన్నర్ కూడా వెళ్ళే అవకాశం ఉందని అనిపించింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిరో అప్పటి నుంచి కొంచెం నబిల్ గేమ్ డౌన్ అయినట్టు అనిపించింది, మీకు అనిపించింది అట్లా? డౌన్ అని అంటే డౌన్ అని నాకైతే ఏమనిపించలేదు, బట్ ఏంటంటే కంటెస్టెంట్స్ పెరిగినప్పుడు కంపల్సరీ ఇప్పుడు బరువు ఒక్క బస్తా ఉన్నప్పుడు అది వేరే, కానీ ఇలా ఉంటుంది కదా, అలానే గేమ్స్ కూడా టఫ్గా ఉండి కంటెస్టెంట్స్ పెరిగినప్పుడు కంపల్సరీ ఎవరైనా నబిల్ అనే కాదు ఎవరైనా కూడా గేమ్ ఆడలేరు. ఇప్పుడు 8 మంది ఎక్కడ 16 మంది ఎక్కడ, సో అప్పుడు 16 మందిలో ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అంతమించి పెద్ద తేడా ఏం లేదు. నిన్న యష్మి గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఆమె ఎలిమినేషన్ ఎలా చూస్తారు? ఆమె ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయినా టాప్ 5 వరకు ఉంటుందని మీరు అనుకున్నారా? యష్మి అంటే తను కొన్ని మార్చుకుంటే బాగుండేది, తను కొన్ని మార్చుకోకపోవడం వల్లే ఇప్పుడు తను టాప్ 5లో లేకపోయింది. ఏం మార్చుకుంటే బాగుండేది అనేది? తన టాకింగ్ కానీ, చిన్నదానికి కోపం తెచ్చుకోవడం, సో ప్రతిదానికి ఇది అవ్వడం, అందరిపైకి రియాక్ట్ అవ్వడం, సో మంది కూడా కొన్ని విషయాలలో మిస్టేక్స్ ఉంటాయి, గేమ్స్ ఆడేటప్పుడు కూడా జరుగుతాయి. నబిల్ కానీ, యష్మి కానీ, యాజ్ అ నిఖిల్ కానీ, విష్ణు కానీ, ఎవరమైనా గేమ్స్ ఆడేటప్పుడు బట్ యాక్సెప్ట్ చేసేసుకోవాలి, దాన్ని కూల్ తీసుకోవాలి. కానీ తను ప్రతి విషయంలోనూ ఎప్పుడు తనది ఒక గొడవలాగానే కనిపించేది, అంటే అరవడం దానికి ఒక రీజన్ అనేది ఉంటే బాగుంటుంది, రీజన్ లేకుండా అరవడం అనేది లేకపోతే డెఫినెట్లీ ఉండేది అమ్మాయి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ మందరు వచ్చినప్పుడు నీది నిఖిల్ది కొంచెం బయట తేడాగా పోర్ట్రేట్ అవుతుంది, మీరు కొంచెం అది తగ్గిస్తే బాగుండని వాళ్ళ ఫాదర్ చెప్తారు ఆమెకి, అలాగే వాళ్ళ మదర్ కూడా నిఖిల్కి చెప్తారు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా వీళ్ళిద్దరి మీద పడి కొంచెం గేమ్ డౌన్ అయిందంటారు? ఎవరిద్దరి మీద? నిఖిల్ అండ్
నిఖిల్ అండ్ యష్మి. నిఖిల్ యష్మిది అయితే నాకు ఎక్కడా కనిపించలేదు అసలు. ఎందుకంటే నిఖిల్ తన గేమ్ తను ఆడుకుంటూ ఉన్నాడు. ఓకే, యష్మితో ఉన్నా కూడా మేబీ అలాగా ఏమంత ఒక ట్రాక్ లాగా అనేది ఏమనిపించలేదు, ఒక ఫ్రెండ్లీ లాగానే అనిపించింది. మనకు తెలిసిపోతుంటుంది కదా, అంతే అనిపించింది. తన గేమ్ తను ఆడుకున్నాడు నిఖిల్ కూడా. కానీ లాస్ట్ వీక్ నామినేషన్ కోసం వచ్చిన సోనియా దారుణమైన కామెంట్స్ చేసింది నిఖిల్ పైన. అవును. సో ఇదే ఇష్యూ పైన, సో అందుకని మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, దానిపైన మీరేం చూస్తారు? అంటే మధ్యలో అప్పుడు కొన్ని గేమ్స్ జరిగాయి, నాకు గుర్తులేదు. ఒక 2 గేమ్స్లో తను ఒక గేమ్ డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయాడు కోపంతో. సో దానివల్ల మధ్యలో కొంచెం తగ్గాడు, దానివల్లనే ఎఫెక్ట్ జరిగిందని బయట టాక్ వల్ల తను వచ్చి చెప్పిందని నేను అనుకుంటున్నాను. సో అది మంచికే కదా, తన మంచికే కదా, యాజ్ షోలో ఉన్నాడు కాబట్టి. సో మనం రిసీవ్ చేసుకోవడంలో తను తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు నబిల్ విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో నబిల్ టాప్ 5 కానీ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ నబిల్ విన్నర్ అవుతారని అనుకుంటున్నాను, కంపల్సరీ. నిఖిల్ అండ్ గౌతమ్ గేమ్స్ గురించి ఏమంటారు? నిఖిల్ గౌతమ్ కంటే నిఖిలే బెస్ట్. గౌతమ్ ప్రతిదానికి కోపం అనేది అవసరం లేదు, చూపించాలి. అది నామినేషన్ టైం అప్పుడు, గేమ్స్ టైం అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎవరికైనా, దాన్ని కాదనట్లేం మనం. అందుకే బిగ్ బాస్ షో అని ఒకటి పెట్టింది మా టీవీలో. ఇన్ని డ్యాన్స్ షోలు అన్ని షోలు పెట్టినా కూడా రియాలిటీగా అనేది. సో గౌతమ్ కొంచెం అది తగ్గించుకోవాలి. ఇంకా అయిపోయింది, ఇంకా దానికి ఏం చెప్పలేము. సో ఇంకా ఫైనల్ ఇంకొక వీక్ ఉంది అంతే, ఇంకా 2 వీక్స్ ఉంది. బట్ ఓటింగ్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉంటున్నాడు కదా. ఓటింగ్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తారు. కానీ బట్ అంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుందండి ఇదంతా. గెలిపోయినది ఓటింగ్ ఫ్యాన్ చేతిలో ఉండదు, ఓన్లీ బిగ్ బాస్ చేతిలో ఉండదు అంటారు. అంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్కి అంతా తెలుసు కాబట్టి, చూస్తుంటాడు కాబట్టి వాళ్ళంతా చూసి స్క్రిప్టెడ్ అంటున్నారు ఓ రకంగా మీరు. నేనే లేదు, స్క్రిప్టెడ్ అని కూడా అనను. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు గేమ్స్, అలా వాళ్ళు కూడా గేమ్స్ అట్లా ఆడుతున్నారు. స్క్రిప్టెడ్ అని కూడా నేను అనను, కానీ బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది మెయిన్, ఆయన షో కాబట్టి. ఇప్పుడు మీరు గౌతమ్ కృష్ణ అన్నారు కదా, గౌతమ్ కృష్ణ మరి మాట్లాడే పాయింట్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా. అవతల వ్యక్తి ఈవెన్ మళ్ళీ వేరే రిప్లై ఇవ్వడానికి కూడా లేకుండా కామెంట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అదే అది స్టార్టింగ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఉంటే బాగుండేది. లాస్ట్ BB7లో కూడా ఉన్నాడు కదా, అప్పుడు ఉంటే కూడా బాగుండేది. కానీ అలా లేకుండే కదా, అది మిస్టేక్ తను. ఇప్పుడు గౌతమ్ ఏమంటున్నారంటే ప్రతి వీక్ నామినేషన్లో ఒకటే మాట, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నిజంగా గ్రూప్ గేమ్ ఆడకపోయి ఉండడానికి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే ఆడుతున్నట్టే కదా. మేబీ ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. ఎందుకంటే యాజ్ అ షో అక్కడ నేను లేను, గౌతమ్ ఉన్నాడు కాబట్టి దానికి నేను సమాధానం ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. అతను ఉన్నాడు కాబట్టి, అక్కడ చూస్తున్నాడు కాబట్టి, తనకు తెలుసు కాబట్టి అది చెప్తున్నాడు అనమాట. ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఒక ముక్కలో చెప్పాలంటే విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటే ఏం చెప్తారు? నాకైతే ఎప్పుడు బాయ్సే విన్ అవుతున్నారు కాబట్టి గర్ల్స్ విన్ అవ్వాలని ఉంది. బిందు మాధవి ఒక్కతే విన్ అయింది. సో విష్ణుప్రియ అని కూడా టాక్ వస్తుంది ఒక రకంగా. నబిల్ కానీ విష్ణుప్రియ కానీ విన్నర్ అయినా హ్యాపీ అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.